కురుక్షేత్ర యుద్ధం చివరలో అశ్వత్థామని ఓడించి శపిస్తాడు శ్రీకృష్ణుడు. తను చేసిన పాపానికి తన చివరి అవతారం కల్కి వరకు జీవించి ఉంటావని, గాయాలతో కఠినమైన జీవితాన్ని గడుపుతావని, తనను చివరగా నువ్వే కాపాడాలి అని శపిస్తాడు కృష్ణుడు. కురుక్షేత్ర యుద్ధం ముగిసిన 6000 సంవత్సరాల తర్వాత ఈ ప్రపంచం అంతా సుప్రీం యాస్కిన్ కమల్ హాసన్ కంట్రోల్లో ఉంటుంది. దాన్ని కాంప్లెక్స్ గా పిలుస్తారు. అందులో సకల వసతులు, రాజభోగాలు, అద్భుతమైన జీవితం ఉంటుంది. సృష్టిలో భూమిపై ఉన్న వనరులన్నిటినీ సుప్రీం లాక్కుని మనుషులను బానిసలుగా చేస్తాడు. కాశీ ప్రాంతంలో జనాలు కఠినమైన జీవితం గడుపుతుంటారు. సంభాలలో రెబల్స్ సుప్రీంకి వ్యతిరేకంగా, కాంప్లెక్స్ సైనికులకు వ్యతిరేకంగా పనిచేస్తుంటారు. అందులో రూమి, రాజేంద్ర ప్రసాద్, మరియా, శోభన వంటివారుంటారు.